వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును పరిశీలించిన సిపి సజ్జనార్. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసు నమోదు. ఎర్రగడ్డ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ. రైతుల అభిష్టం మేరకే చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలని సిపిఎం డిమాండ్. నిర్మల్ జిల్లా తానూరులో ఎస్ఐ గుడిపెల్లి రాజన్న ఆధ్వర్యంలో తనిఖీలు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలు సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును సిపి సజ్జనార్ పరిశీలించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. వీధుల వెంట తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 10 తర్వాత పరిస్థితి ఎలా ఉందో జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, అల్విన్ కాలనీలో వివిధ ప్రాంతాల్లో పరిశీలించారు. తెరిచి ఉంచిన దుకాణాలను మూయించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సిపి సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ బల్దియా పరిధిలోని 55వ డివిజన్లో కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సత్యసాయి కాలనీ, బ్యాంకు కాలనీలోని ప్రతి ఇంటికి స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అనంతరం డ్రైనేజీలలోని చెత్తా చెదారాన్ని క్లీన్ చేయించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, సభ్యులు, సంఘాల విక్టర్ బాబు, ఎర్రగట్టు గుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ అటికం రవీందర్ గౌడ్, సత్యసాయి కాలనీ అధ్యక్షులు ముద్దసాని వెంకటరెడ్డి, రాము, నవీన్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. చూడండి మా కాలనీ సత్యసాయి కాలనీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మా కాలనీలో ఈరోజు పిచికారీ చేయడానికి కార్పొరేటర్ గారు మరియు సెక్రటరీ, మా కాలనీ ప్రతినిధులు అందరం కలిసి వారికి మన గంటల శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది. అలాగే ఏదో వెనకటి నుంచి ఉన్న మా కాలనీ సమస్యల గురించి కొన్ని కార్పొరేటర్ గారు దృష్టి తీసుకెళ్ళమని చెప్పేసి అందరం వింటున్నాం. మాకు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందర నుంచి మన 60 ఫీట్ల రోడ్డు వరకు వెనుకటి నుంచి ఉన్న రోడ్డు ఖరాబ్ అయింది కాబట్టి దాన్ని తక్షణమే రోడ్డు వేయించగలని చెప్పేసి ఇదివరకు కూడా ఎమ్మెల్యే గారు కూడా మాకు మాటిచ్చారు. శ్రీనివాస్ గారు కూడా ఇదివరకు నేను గెలిస్తే మాత్రం కంపల్సరీ చేస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పి ఆశిస్తూ రేపు బస్సులో మాత్రం మాకు ఫస్ట్ రోడ్డు కావాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే మాకు ఇక్కడ రోడ్డు ఇరువైపులా కూడా మోరీలతో ప్రాబ్లం ఏర్పడ్డది. ఆ మోరీలు కూడా స్పష్టంగా చేయాలని చెప్పేసి కోరుతూ మాకు ఇప్పుడు దాదాపు ఒక 5-6 నెలల నుంచి వాటర్ రావట్లేదు. మిషన్ భగీరథ చేసిన కానించి అన్ని కనెక్షన్లు ఇచ్చారు కానీ కనెక్షన్లు అన్నీ మొత్తం ఖరాబ్ అవుతుంటూ మొత్తం రోడ్డు లీక్ అయ్యి రోడ్డు మీకెళ్ళి వాడుతూ ఉన్న రోడ్డు ఖరాబ్ అవుతూ ఉన్నది.
దయచేసి మిషన్ భగీరథ పైపులు మరమ్మతు చేసి ప్రతి వీధికి మాకు వాటర్ సప్లై చేయగలని చెప్పేసి మాకు మెయిన్ ఉన్నాయే 3 కరెంటు ఈ మధ్యలో మాకు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి లోడ్ ఎక్కువై ఇంట్లో ట్రాన్స్ఫారాలు ఇట్లా టీవీలు అన్నీ కాలిపోతూ ఉన్నది. ఇప్పటికీ ఈ శ్రీను గారు ఇప్పుడు జక్కుల రజిత గారికి అనుభవం ఉంది. వార్డు మెంబర్ నుంచి వాళ్ళు కార్పొరేటర్ ఒకసారి గెలిచారు, వార్డు మెంబర్ గెలిచారు. ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ఆయనకు 55వ డివిజన్ కార్పొరేటర్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఆరు రమేష్ గారికి ధన్యవాదాలు. తర్వాత ఆయన కూడా గెలిచినందుకు మాకు మా సమస్యలు మాకన్నా ఎక్కువ ఆయనకు అవగాహన ఉన్నది. తప్పక నెరవేరుస్తాడనేది మా కాలనీ 40 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఈ శ్రీను రజిత గారికి తెలుసని వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం. మరియు బ్యాంక్ కాలనీకి సంబంధించిన పెద్దలు ప్రెసిడెంట్ మొదటిసారి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ టీఆర్కే రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది గతంలో గ్రామ పంచాయతీ భీమారం సంబంధించిన కాలనీలు ఇవి. ఈ కాలనీలకు సంబంధించి ఒక వార్డు ఉండేది ఇక్కడ. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో 55వ డివిజన్గా ఏర్పడ్డది. ప్రధాన సమస్య ఏంటంటే ఈ కాలనీ ఏర్పడి సుమారు 30 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇక్కడ 132 kV లైన్ కింద అప్పుడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేయడం జరిగింది. ఈ 132 kV లైన్ కింద రోడ్డు అనేది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొంతవరకు మంజూరైంది. కానీ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మూసీ ఒడ్డు సింగారం దగ్గర మూసీ నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి జలవనరుల శాఖ 7 కోట్ల అంచనాతో అనుమతి ఇచ్చిందని, చెక్ డ్యాం నిర్మాణం రైతుల అభిష్టం మేరకే నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంతప్రకాష్ డిమాండ్ చేశారు. మూసీ నదిపై చెక్ డ్యాం నిర్మాణ పనులు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు రైతులకు ఉపయోగం లేకుండా ప్లాన్ మార్చి తక్కువ వ్యయంతో పూర్తి చేసే ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు. ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు తక్షణమే ఆ ప్రాంత రైతాంగం అభిష్టం మేరకు ప్లాన్ మార్చి చెక్ డ్యాం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులకు ఎల్లవేళలా సిపిఎం పార్టీ అండగా నిలుస్తూ ప్రస్తుత నిర్మాణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. పాలకవీడు మండలంలోని మూసీ సింగారం దగ్గర ఉన్నటువంటి మూసీ నది మీద చెక్ డ్యాం నిర్మాణానికి జలవనరుల శాఖ 7 కోట్ల రూపాయల అంచనాతో అనుమతి ఇచ్చింది. ఆ చెక్ డ్యాం ఆ గ్రామ రైతుల యొక్క అభిష్టం మేరకే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ మండల కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిర్మాణానికి 7 కోట్ల అంచనాతో సిద్ధంగా ఉన్నటువంటి ఈ చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. అంతేకాదు పాలకుల ఆదేశాలను కూడా కాంట్రాక్టర్లు గుట్టదాఖలు చేసే సందర్భంలో అధికారులు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు. దీనివల్ల ఈ అవినీతి అక్రమాల్లో కూడా అధికార పాత్ర ఉందనేది అనుమానించాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ చెక్ డ్యాం ఉద్దేశం సింగారం దిశించిన రైతాంగానికి అవసరాల కోసం నిర్మించిన చెక్ డ్యాంని అధికార పార్టీ నాయకులు కొంతమంది వారి సొంత లాభాల కోసం నిర్మించాల్సిన ప్రాంతానికంటే 1 కిలోమీటరు దూరంలో వారికి అనుకూలంగా ప్లాన్ మార్చి నిర్మించడానికి సిద్ధపడ్డారు. అట్లా మొదటి దఫా ఉన్నటువంటి ప్లాన్ను మార్చి వారికి అనుకూలంగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఉపయోగం లేకుండా ప్లాన్ మార్చి తక్కువ వ్యయంతో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని సాగనివ్వం. అదేవిధంగా నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రమైన తానూరులో ఎస్ఐ గుడిపెల్లి రాజన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఎస్ఐ రాజన తనిఖీలు చేపట్టారు. 10 గంటల అనంతరం ఎలాంటి కారణం లేకుండా, అనుమతులు లేకుండా అనవసరంగా రోడ్డు మీదకు వస్తే వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా మండల కేంద్రంలోని బస్టాండ్లో భారీగా వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించామని అన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు పోలీస్ బృందం మాట్లాడుతూ అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. బస్ స్టాండ్లో వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ చెకింగ్లో ఎవరికైతే పర్మిషన్ ఉందో ఈ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీ, ఈ వాటర్ ట్యాంక్స్, మిల్క్, ఈ స్విగ్గీ, జొమాటో వీళ్ళకు అలౌ చేయడం జరుగుతుంది. మిగతా వారు ఎవరైనా కానీ అన్నెసరీగా తిరిగినట్టయితే వాళ్ళ కేసులు బుక్ చేసి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అన్నెసరీగా రోడ్డు మీదకి వచ్చి తిరగకండి. మీ వెహికల్ సీజ్ చేసి మీరు ఇబ్బంది పడ్డ తర్వాత పోలీసు వాళ్ళని బాధ పెట్టొద్దు, మీరు బాధపడొద్దు. ఏదన్నా అత్యవసరం అయితే తప్ప రోడ్డు మీదకి రావద్దని కోరుకోవడం జరుగుతుంది. మీ కొరకే ఈ లాక్డౌన్ గవర్నమెంట్ అయినా కానీ ఇంత వదులుకొని అన్ని రకాలుగా ఇబ్బంది అయినా కానీ మేము విధులు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకొని రోడ్డుపై రాకున్నట్టయితే ఈ యొక్క కరోనా అనేది వ్యాప్తి చెందకుండా అంతమవుతుందని భావిస్తున్నాం. బండ్లు ఇప్పటి వరకు దాదాపు 500 బండ్ల వరకు లాక్డౌన్లో సీజ్ చేయడం జరిగింది. సుమారు 3000 కేసుల వరకు బుక్ చేసినాం. ఎవరు కూడా అన్నెసరిగా రోడ్డుపై వచ్చినట్లయితే వెహికల్ సీజ్ చేసి యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలను మభ్యపెట్టేందుకే మొక్కుబడిగా 2-3 ఆసుపత్రులను విజిట్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ బాట పట్టారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బర్కత్పుర బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజు నియంత్రణ తీసుకురావాలన్నారు. ఐసోలేషన్ వార్డులు చిన్నవిగా ఉండడంతో స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లను డెవలప్ చేసి ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలన్నారు. ఆయుష్మాన్ భారత్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయి శ్రీధర్, జ్యోతిరెడ్డి, బీజేవైఎం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు సందీప్ యాదవ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ పోయినాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థమైనాయి. కనీసం అక్కడ పరిస్థితులు అర్థమైనా కూడా నేను ఈ విధంగా రేపు చేయబోతున్నా, ఈ హాస్పిటల్ ఈ ఫెసిలిటీస్ కల్పించబోతున్నా అని చెప్పి కూడా ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఏదో ప్రజలను మభ్యపెట్టడం కొరకు కిషన్ రెడ్డి గారు అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చాక, గాంధీ హాస్పిటల్ తిరిగి వచ్చాక ప్రజల్లో వ్యతిరేకత భావం రావడం కారణంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకోవట్లేని యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పట్టించుకోవట్లేదు అని ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మొక్కుబడిగా 2-3 హాస్పిటల్ విజిట్ చేసి మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలు చాలా ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. దాన్ని వెంటనే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫీజుల పట్ల నియంత్రణ తీసుకురావాలా, ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. బెడ్లు మొత్తం ఉన్నటువంటి బెడ్లు కూడా ఎక్కువ పెంపొందించాలా. అదేవిధంగా ఈరోజు కోవిడ్ కారణంగా ఐసోలేషన్లో ఉండవలసినటువంటి పేషెంట్స్ కూడా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న గదుల కారణంగా ఐసోలేషన్లో ఉండలేకపోతున్నారు. దాని కారణంగా కూడా ఈ యొక్క వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఐసోలేషన్ ఉండే విధంగా గవర్నమెంట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, ఐసోలేషన్ సెంటర్స్ని డెవలప్ చేసి ఈ యొక్క ఫెసిలిటీస్ కూడా కల్పించినట్టయితే చాలా వరకు మనం సదుపాయాలు కల్పించగలుగుతాం. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆయుష్మాన్ భారత్ చాలా సంవత్సరాల నుంచి కోరినప్పటికీ కూడా పెట్టకుండా ఇప్పుడు హడావుడిగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఆయుష్మాన్ భారత్ కింద కూడా అందరికీ ఈ యొక్క అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చేయాలా.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కూరగాయల మార్కెట్ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ఇంతకు ముందు నిర్వహించిన బసవన్న కట్ట ప్రాంతంలో ఎవరు విక్రయదారులు, వినియోగదారులు రాకుండా భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. బసవన్న కట్ట ప్రాంతం నుండి మార్కెట్ను దాదాపు 3 ఎకరాల స్థలంలో ఉన్న రైతు బజార్కు తరలించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, అలాగే ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న రైతు బజార్ వినియోగంలోకి తేవడంలో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. మనం ఇక్కడ ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది సౌలభ్యం. ఇంకోటి పబ్లిక్ మస్తు జాగా ఉంది ఇక్కడ, ఇంకా ఎండ కూడా ఉన్నది. వీడికి గత 2-3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అంటుంది ఇక్కడ చేయాలి, చేస్తేనే మనకు బాగుంటుంది, దుమ్ము పడది. ఇంకొకటి పబ్లిక్ కూడా ఇబ్బంది పడది, పబ్లిక్ దూరదూరమై ఉంటుంది. ఇంకోటి ఏమన్నా అంటే ట్రాఫిక్ జామ్ కాదు, మెయిన్ రోడ్ ప్లేస్ లేకుండా మార్కెట్ అనేది ప్రతి జాగాలో రైతు మార్కెట్ అని ఇక్కడే మన జాగాలే, మన తాండూరులో కాలేదు రైతు మార్కెట్. ఇది రైతు మార్కెట్ వాళ్ళు ఎప్పుడో కట్టేది గవర్నమెంట్, స్టార్ట్ చేయలేదు, ఇక్కడనే బాగుంటుంది. పాపం వాళ్ళు వచ్చి వాళ్ళ కూరగాయలు వాళ్ళు అమ్ముకునే వ్యవస్థ ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఇది కంటిన్యూ కొనసాగించాలి. మళ్ళీ ఏమన్నా ఒత్తిడిలు రాగానే రోడ్ల పొంటి మళ్ళీ కూరగాయలు అన్ని రోడ్ల పొంటి పెట్టుకునేటటువంటి ఏర్పాట్లు చేయకూడదు. ప్రభుత్వం కానీ ఈ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మా స్థానిక కౌన్సిలర్ కూడా చొరవ చూపి ఇది కంటిన్యూ కొనసాగాలి. 3 రోజుల ముచ్చట మాత్రం ఉండరాదు. ఇది చాలా శుభపరిణామం, రైతులకు ఒక మంచి అవకాశం ఇది. దీన్ని వీళ్ళకి ఏ విధంగా కూడా దళారులు వీళ్ళపైన ఒత్తిడి చేయకుండా వీళ్ళు చక్కగా వ్యాపారాన్ని చేసుకునే విధానాన్ని సమకూర్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మేము కూడా ప్రతినిత్యం ఇక్కడ కూరగాయలు కొనడానికి చాలా ఉత్సాహంగా ఉంటాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎస్ఐ శివకుమార్ లాక్డౌన్ నిబంధనలు ఎవరైనా అతిక్రమించి రోడ్లపైకి వస్తే వారి వాహనాలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హాలియా సెంటర్లో 12 వాహనాలను సీజ్ చేశామని అన్నారు. ప్రజలు లాక్డౌన్కి సహకరించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. నమస్కారం. ఈ ప్రభుత్వము కరోనా వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ మరింత పరిశీలన చేసింది. అందులో భాగంగా వాహనదారులకు విజ్ఞప్తి చేసేదనగా 10 తర్వాత ఎలాంటి వెహికల్ కూడా అనుమతించలేదు. ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ మరియు వాళ్ళు గైడ్లైన్స్లో జీవోలో చూపించిన వెహికల్ మాత్రం అనుమతి ఉంటుంది. 10 తర్వాత రోడ్లపైకి అనవసరంగా వస్తే వాళ్ళ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు అనవసరంగా రోడ్డు మీదకి వచ్చిన దాదాపు 11 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేసేదనగా అనవసరంగా రోడ్ల మీద ఎవరు రావద్దు. ఈ కరోనాని అంతం చేయడానికి సహకరించాలని కోరుతున్నాము. నమస్కారం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎస్ఐ శివకుమార్ లాక్డౌన్ నిబంధనలు ఎవరైనా అతిక్రమించి రోడ్లపైకి వస్తే వారిపై వాహనాలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. హాలియా సెంటర్లో 12 వాహనాలు సీజ్ చేశామని అన్నారు. ప్రజలు లాక్డౌన్కి సహకరించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎం నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ సలహాలు, సూచనలు ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో అత్యవసరమైన పనులకు మాత్రమే ఈ పాస్ అప్లై చేసుకోవాలని తెలిపారు. పబ్లిక్ ఎవరైనా కానీ తిరగాలి. దాని తర్వాత ఎలాంటి వెహికల్స్ కానీ ఎలాంటి మూమెంట్ కానీ ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా అనాథరైడ్గా మూమెంట్ కానీ చేస్తే వాళ్ళ మీద సీరియస్ కేసులు పెడతాం. లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఇంకా ప్రజలు అర్థం చేసుకోవడం లేదు, అర్థం చేసుకోవాలి. పబ్లిక్ యొక్క ఆరోగ్యం రీత్యా ఈ యొక్క ప్రభుత్వము ఇలాంటి సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10 తర్వాత ఎవరు కూడా తిరగడానికి వీలు లేదు. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి ఆ సమయంలో మాత్రమే వెళ్ళాలి. మిగతా టైమింగ్స్లో ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయబడతాయి. ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా ఏ వెహికల్, ఏ పర్సన్ కూడా రోడ్ల మీద తిరగడానికి వీలు లేదు. కాబట్టి అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా దయచేసి పోలీసుకు సహకరించండి. లాక్డౌన్ సక్సెస్ అయ్యేలాగా మీరు సహకరించాలి. పోలీసు వాళ్ళు రోడ్ల మీద ఆపినప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ అటువంటివి మీరు చేయకుండా ఉండాలి. ప్రభుత్వం క్లియర్గా సూచనలు ఇచ్చింది. 6 నుంచి 10 వరకు మాత్రమే మీ కార్యకలాపాలు చేసుకోవాలని ఉంది. ఆ టైంలో మాత్రమే మీరందరూ కూడా మీ పనులు ముగించుకోవాలి. ఇంకా 5-10 నిమిషాలు ముందుకే ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే షాప్ ముగించిన తర్వాత మీ ప్రాంతాలకు వెళ్ళడానికి మళ్ళీ 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుందంటే దారిలో కూడా వెళ్ళి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కేసులు పెడతారు. తెలంగాణలో లాక్డౌన్ 12వ రోజుకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా లక్సెట్పేట, దండపల్లి, జన్నారం మండలాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. కొన్ని దుకాణాలు అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా ఎవరైనా లాక్డౌన్ విరుద్ధంగా మద్యం అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. అంతేకాకుండా ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఈ కరోనాను తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎక్సెన్ పోలీస్ స్టేషన్ మనం ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సిఐ గారు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో నేటికి 12వ రోజు కాబోతుంది. ఏదైతే లైన్స్ లు మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు ఓపెన్ ఉంటున్నాయి. ఆ తర్వాత లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో కాకుండా మన 3 మండలాల్లో కూడా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న దానిపైన మరి సార్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, మరి ఎంతమంది పైన కేసులు నమోదు చేశాడు, ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అనేది మనం సార్ను అడిగి మనం తెలుసుకుందాం. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 3 మండలాల్లో గల గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైనా అక్రమంగా బెల్ట్ షాపులుగా నిర్వహించినట్టు వేళ వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎవరు కూడా లాక్డౌన్ రూల్స్ కు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే వారిపై తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపురం గ్రామంలో ప్రజా పరస్పర సహాయక సహకార సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో ఇంటింటికి మాస్కులు, శానిటైజర్, మెడిసిన్ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నవీపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింగరావు హాజరయ్యారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో చుక్కల చారిటబుల్ ట్రస్ట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు రక్తదాన శిబిరం జరగనుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ అధ్యక్షులు చుక్కల వేణు వెల్లడించారు. రాచకొండ సిపి మహేష్, మల్కాజ్గిరి SHO జగదీశ్వరరావు సహకారంతో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ఇందుకు రెడ్ క్రాస్ సంస్థ చేయూత ఇవ్వనుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు మల్కాజ్గిరి సాయినగర్లోని సాయిబాబా మందిర ప్రాంగణంలో దాతలు తమ రక్తాన్ని దానం చేయవచ్చన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నేను మీ డాక్టర్ వేణు చుక్కల. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ మరియు రాచకొండ
సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. శ్రీ మహేష్ భగవత్ గారు ఐపీఎస్ కమిషనర్ రాచకొండ వారి సహకారంతో, వారి పర్యవేక్షణలో మరియు ఎస్హెచ్ఓ మల్కాజ్గిరి జగదీశ్వరరావు గారి సహకారంతో, అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో వచ్చే సోమవారం అనగా 24 తారీఖు ఉదయం 8 గంటలకి సాయిబాబా టెంపుల్ సాయినగర్ మల్కాజ్గిరి నందు నిర్వహిస్తున్నాము. ఆ నిర్వహణ అంతా కూడా కోవిడ్ నిబంధనల ప్రకారము నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారము వ్యాక్సినేషన్ తీసుకున్న 2 వారాలకి, అదేవిధంగా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినాక 2 వారాల తర్వాత బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ జనరల్గా ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాలని, వారే కాకుండా వారి మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరిని తీసుకురావాలని, చేయి కలిపి సమాజ సేవలో ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితిలో రక్తం ఎంతో అవసరం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ముందుకు రావాలని, రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. దయచేసి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును పరిశీలించిన సిపి సజ్జనార్, అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసు నమోదు. ఎర్రగడ్డ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ. రైతుల అభిష్టం మేరకే చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలని సిపిఎం డిమాండ్. నిర్మల్ జిల్లా తానూరులో ఎస్ఐ గుడిపల్లి రాజన్న ఆధ్వర్యంలో తనిఖీలు, నిబంధనలు అతిక్రమించిన వాహనాలు సీజ్. V3 వీక్షకులకు మనవి, కరోనా నుంచి కాపాడుకోవాలంటే మిమ్మల్ని మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అందుకు మీరు మాస్కులు ధరించాలి. మీ జేబులో తప్పనిసరిగా ఒక చిన్న శానిటైజర్ బాటిల్ని ఉపయోగించుకోవాలి. అలాగనే మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.